హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వీడియోలో మీరు నా ట్రిప్ చూడబోతున్నాను. నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్కి వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటకలోని ఉడిపికి వెళ్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. చాలా ఇయర్స్ అయిపోయింది మేము నలుగురం కలిసి ట్రిప్కి వెళ్ళడం. ఎప్పుడు మీ ముగ్గురం వెళ్ళడమో లేకపోతే తమ్ముడు పేరెంట్స్తో వెళ్ళడమో, నేను అక్కడ ఇక్కడ వెళ్ళడమో అలా వెళ్తుంది అనమాట. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో మేము ఇప్పుడైతే ఉడిపికి వెళ్తున్నాము. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఉడిపికి వెళ్ళాలంటే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మీరు హుబ్లీకి వెళ్ళి ఉడిపికి వెళ్ళొచ్చు, ట్రైన్ ఆర్ బస్. లేదు అని అంటే బెంగళూరుకి వెళ్ళి ఉడిపికి వెళ్ళొచ్చు. మేమైతే బెంగళూరుకి వెళ్ళి ఉడిపికి వెళ్ళాము. ట్రైన్ ఆప్షన్స్ ఉన్నాయి. బెంగళూరు టు ఉడిపి అయితే మనకి 400 కిలోమీటర్స్ అవుతుంది. మనమైతే ఉడిపికి వచ్చేసాను. నేనైతే ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకున్నాను. అండ్ రూమ్ సంగతి వచ్చేసరికి మీరు ఆన్లైన్లో వీలైతే వెంటనే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టమైపోతుంది అనమాట. ఇంకా పీక్ సీజన్లో అయితే ఇంకా కష్టం రూమ్స్ దొరకడం. మేమైతే లాస్ట్ మూమెంట్లో లక్కీగా మాకు దొరికింది. అరౌండ్ 1300 to 1500 పడింది అనమాట మాకు రూమ్. కల్పన థియేటర్ దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ నుంచి. దాని పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం అనమాట. ఏం బాగాలేదు అండ్ టీ కూడా అస్సలు బాగాలేదు. అండ్ టీ కర్ణాటకలో మరి చాలా ప్లేసెస్లో నాకు నచ్చనే లేదు. టీ అండ్ కాఫీ ఓన్లీ బ్రూ కాఫీయే ప్రిఫర్ చేయాలి. తమిళనాడు అన్న ట్రస్ట్ చేయొచ్చు కానీ కర్ణాటకలో ఐ డోంట్ నో. ఎనీవేస్ మనమైతే టెంపుల్కి వచ్చేసాము. చాలా మంది తెలుగు వాళ్ళకి ఉడిపి ప్లేస్ గురించి అంత తెలియదు. ఎక్కువ మంది తిరుపతి, అరుణాచలం అక్కడికి వెళ్తున్నారు కదా ఈ మధ్యలో. ఉడిపి స్టోరీ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. 2 స్టోరీస్ ఉన్నాయి, 2 చెప్పేస్తాను. కృష్ణుడు చిన్నగున్నప్పుడే యశోద మాత దగ్గరికి వెళ్తాడు కదా. సో దేవకి మాత ఏమంటారంటే, నువ్వు చిన్నగున్నప్పుడు చూడలేదు కృష్ణ, నువ్వు చిన్నగున్నప్పుడు ఎలా కనిపిస్తావా నాకు ఒకసారి చూపెట్టు అని అన్నప్పుడు కృష్ణుడు బలరామునితో ఆడుకునేటప్పుడు ఎలా ఉండనో ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేస్తాడనమాట. అప్పుడు రుక్మిణీదేవికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ సీన్ని చూసుకుంటూ ఉండిపోయి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడిని కోరుకుంటుంది అనమాట, నువ్వు బాలకృష్ణుడిలో ఉన్నప్పుడు నాకు అలానే చూడాలని ఉంది అని చెప్పి. సో ఈ బాలకృష్ణుడు మనకు ఉడిపిలో బాలకృష్ణుడు లాగానే దర్శనం ఇస్తారనమాట. ఇప్పుడు గర్భగుడిలో కనిపించే ఆ బాలకృష్ణుడు స్వయంగా రుక్మిణి మాత చేయించింది. సో ఆ కృష్ణుడు రూపం అనేది మనకు ద్వారకాలో ఉంటుందన్నమాట. కానీ ద్వారకా సముద్రంలో మునిగిపోయి ఉంటుంది కదా. ఆ టైంలో ఒక షిప్లో ఒక గంధపు చందనపు ముద్దలో ఈ విగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఆ గంధపు ముద్ద మనకి షిప్లో ద్వారకా నుంచి ఉడిపికి వస్తుంది. సో అక్కడ ఉన్న ఒక మహర్షి ఉడిపిలో తన దివ్య దృష్టితో అది కనిపెట్టి, ఇక్కడే నాకు ఏవి రత్న వైడూర్యాలు ఏమి అవసరం లేదు, నాకు ఈ గంధపు ముద్ద ఒక్కటి ఇవ్వండి అని అంటే అది తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. సో ఇది దాని వెనకాల ఉన్న స్టోరీ. అండ్ కట్ చేస్తే నాకు ఆ రోజు బాగా బీపీ లో అయిపోయింది. ఏమవుతుందో, నేను దర్శనం చేసుకోగలుగుతానో లేదో అని అనుకున్నాను. అసలు అడుగు ముందు పెట్టలేకపోయాను అనమాట. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు దేవుడితోటి, కానీ ఆ రోజు మాత్రం చెప్పేశాను, కృష్ణ నేను నీకు దర్శనం ఇవ్వమని అడగట్లేదు, నేను ఆర్డర్ చేస్తున్నా, నాకు ఎలాగైనా దర్శనం కావాలి అని చెప్పి. అలా అనుకున్నానో లేదో మేము ప్రసాదం తీసుకున్నాం అనమాట. సెట్ 150 రూపీస్కి ఇలా 3 డిఫరెంట్ ప్రసాదమ్స్ ఇస్తారు. అక్కడ ప్రసాదం తీసుకొని నేను అక్కడే కింద బయట కూర్చొని ప్రసాదం కొంచెం తీసుకునేసరికి మీరు నమ్ముతారో లేదో ఐ గాట్ మై ఎనర్జీ బ్యాక్. అసలు నార్మల్ మనిషిని అయిపోయాను, ఎంతో యాక్టివ్గా అయిపోయాను. అసలు ఆ మిరాకిల్ అక్కడ జరగడం నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న వాటర్. ద్వారకా నుంచి ఉడిపికి వచ్చిన కృష్ణుడి విగ్రహం ఫస్ట్ వచ్చినప్పుడు ఈ వాటర్లోనే కడిగారంట. మనం దర్శనం వెళ్ళే టైంలో మనకి ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. ఆ టైంలో పీక్ టైం ఉండే. సో అప్పుడు నా కళ్ళు తిరగడంతో నేను అప్పుడు ఆ టైంలో వెళ్ళలేదు. కానీ తర్వాత ఆటోమేటిక్గా జనాలు తగ్గిపోయారు. ఆ టైంలో మేము దర్శనంకి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంటే దర్శనం వెళ్ళే టైం ఇది. కొంచెం టైం పట్టినా మాకు పర్లేదు, అప్పటికన్నా చాలా బెటర్ జనాలు అయితే. దీంతో పాటు ఇంకొక స్టోరీ అని చెప్పాను కదా, ఇక్కడ కనకనక ఇండియా అని ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఈయన వచ్చేసి కృష్ణుడి పరమ భక్తుడు అనమాట. కృష్ణుడి గురించి పాటలు పాడడం, భజనలు చేయడం, ఆయన గురించి తలుచుకొని సాధనాలు చేయడం చాలా ఇష్టం అనమాట. కానీ ఆయనకి లోపలికి అలౌ చేయలేదు దర్శనం కోసం. ఎందుకంటే ఆయన లో కాస్ట్ కాబట్టి. సో ఆయన బాధపడుతూ గుడి వెనకాల సైడ్ గోడ కానుకొని భజన చేస్తున్న టైంలో గోడ మొత్తం బద్దలైపోయి కృష్ణుడి విగ్రహం, ఇలా ఉన్న విగ్రహం వెనకాలకి తిరిగి ఆయనకి దర్శనం ఇస్తుంది. ఎంత స్పెషల్ కదా అసలు. అది వింటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తుంది. సో ఇదే అనమాట రియల్ నిజస్వరూపం కృష్ణుడి విగ్రహంకి. అందుకే మనకి కృష్ణుడు ఇక్కడ తూర్పు సైడ్ దర్శనం ఇవ్వడం అనమాట. ఇటు సైడ్ ఉంటారు వెనకాల సైడ్. అండ్ అది కూడా మనము 9 హోల్స్ నవరంధ్రాల నుంచి మనము దర్శనం చేసుకోవాలన్నమాట. ఒక ద్వారం ఉంటుంది, దానికి 9 హోల్స్ ఉంటాయి. సో మనం ఆ 9 హోల్స్ నుంచి దర్శనం చేసుకోవాలి. ఈ రోజు కనిపించే దర్శనం మాకు ఇలా కనిపిస్తున్నారు అనమాట. సో అక్కడ ఉన్న లైవ్ ఫోటో ఇది. అలా చేసుకుంటే నవగ్రహ దోషాలు కూడా పోతాయని అంటారు. కానీ దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయింది.
ఎంత ముద్దుగున్నాడో బాలకృష్ణుడు. సో, దాని తర్వాత మాకు లక్కీగా 3:30 అయినా కూడా మాకు మధ్యాహ్నం అన్నప్రసాదం అయితే దొరికింది. యాక్చువల్‌గా 3 వరకే. అండ్ ఇక్కడున్న పాయసం అయితే అమృతం, అమృతం అంటే అమృతం. చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పాను కదా ప్రసాదం కూడా ఇస్తారు కింద అని చెప్పి సెట్ అని. అక్కడ ఆ ప్రసాదం కూడా మనం తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మనం ఉడిపి టెంపుల్‌లో అడుగు పెట్టిన వెంటనే మన కనకన కిండి అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుంది. అదే చెప్పాను కదా ఇక్కడి నుంచే మనకి ఆ భక్తుడికి శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడని చెప్పి ఇదే అనమాట కనకన కిండి అని. ఈ ద్వారం నుంచే మనకి అక్కడ కృష్ణుడి దర్శనం కూడా అవుతది. కొంచెం మంది జనాలుంటే మనకంత అర్థం అవ్వదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బయట చూడొచ్చు ఇక్కడి నుంచి అయ్యింది అని చెప్పి. అదే కాకుండా పక్కన 2, 3 గుడులు కూడా ఉన్నాయన్నమాట. రాఘవేంద్ర స్వామి గుడి అని చెప్పి. అవి దర్శనం చేసుకున్నాకనే కృష్ణుడి దర్శనం చేసుకోవాలని అంటారు. అండ్ నాకు తెలిసి రీసెంట్‌గానే పీఎం మోడీ కూడా వచ్చారనమాట. ఆయన గురించి ఇది చేశారనమాట. అన్ని గ్రెయిన్స్ తోటి. మీరు చూస్తుంటే ఇక్కడ రాజ్మా అవన్నీ పల్సెస్ ఉంటాయి కదా! వాటితోటి చేశారు ఇది. చాలా బా అనిపించింది నాకు. అండ్ అదే కాకుండా మాకు ఒక ట్రీలో మన స్వామి ఫోటో అయితే కనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికెళ్ళినా మన స్వామి మనతో ఉన్నాడని చెప్పి. అండ్ ఇదొచ్చేసి గీతా మందిరం అండ్ గోశాల. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! నాకు గీతా మందిరం ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ కింద వాళ్ళందరూ కూర్చొని మ్యూజిక్ కాన్సర్ట్ లాగా భజనలు అవన్నీ పాడుతున్నారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. మీరు మాత్రం ఈ స్టోరీని మర్చిపోకండి. ఈ దర్శనం మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఎస్పెషల్లీ ఉడిపిలో. ఎందుకంటే ఉడిపిలో ఏంటి అనంటే మనం ఏ ప్లేస్‌కి వెళ్ళినా ఉడిపి హోటల్ అలా ఉంటుంది కదా! సో, మనం ఉడిపికెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ ట్రై చేయకపోతే వేస్ట్ అనమాట. ఇక్కడైతే ఈ ఫోటో నాకు చాలా చాలా ఇష్టం. లోపల కూడా ఇలానే ఉంటారనమాట స్వామి. కానీ రోజు డిఫరెంట్ అలంకరణ అయితే అయితారు. సో, నా అండర్‌స్టాండింగ్ ప్రకారం ఆ రోజు మేము చూసింది అన్నపూర్ణాదేవి మరి సంథింగ్ వెన్న పట్టుకొని ఉంటారనుకుంటా కృష్ణుడు. కానీ బాలకృష్ణుడు ఎంత ముద్దుగున్నాడో చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఉడిపిలో కూడా మీరు చాలా ప్లేసెస్ చూడొచ్చు. ఓన్లీ ఇప్పుడు మీకు చూపించింది శ్రీకృష్ణ మట్. అదే కాకుండా మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. నేను నా దాని గురించి కూడా ఇంకొక వీడియో చేస్తున్నాను. మేము ఉడిపిలో ఇంకొక వీడియో అంటే ఇంకొక ప్లేస్ ఏది చేసామో అనేది ఇంకొక వీడియో తీస్తున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. అదే కాకుండా రోజు వెండి రథం మీద కూడా రాత్రి ఊరేగింపు ఉంటుందన్నమాట. అది కూడా మీరు చూడొచ్చు. మేము రాత్రి అయితే చూడలేదు. బట్ అక్కడైతే రథాలున్నాయి. అక్కడున్న రథం ఆర్ తేరు మీరేమంటే అది. అవి చాలా స్పెషల్‌గా ఉంటాయన్నమాట. మీకు చూపించాను కదా! మన సైడ్ ఉండేటివి ఇలా ఉంటాయి గోపురంలాగా. ఇవేమో ఇలా రౌండ్‌గా ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా! మేము నెక్స్ట్ వెళ్ళింది మాల్పే బీచ్. అండ్ ఇక్కడొచ్చేసి మీరు ఐలాండ్‌కి వెళ్ళొచ్చు. సెయింట్ మేరీస్ ఐలాండ్. దాని తర్వాత ఇంకొకటి మీకు కాప్ బీచ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఉడిపిలోనే లైట్ హౌస్ లాగా ఉంటుంది. సో, ఇవి మీరు కవర్ చేసుకోవచ్చు ఈ ప్లేస్‌లో. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మాల్పే బీచ్ చూపించబోతున్నాను. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.